రైట్ వెల్కమ్ బ్యాక్ టు ది గ్రేట్ డిబేట్. రైట్ తెలంగాణలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు, పార్టీల వైఖరి, లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్ల లక్ష్యంగా, అదేవిధంగా అట్ ది సేమ్ టైం ప్రభుత్వం కూలిపోతుందంటూ వచ్చిన వ్యాఖ్యలు, వీటన్నిటి మీద మనం డిబేట్ చేస్తున్న పరిస్థితి. రైట్, విశ్లేషకులు కోటేశ్వరరావు గారు ఉన్నారు. కోటేశ్వరరావు గారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు ఇటువంటి పరిస్థితి, ఇలాంటి పనులు సాధ్యమవుతాయా? ఎందుకంటే ఒకటి కావచ్చు, రెండు కావచ్చు, మూడు కావచ్చు, ఎన్ని పార్టీలు కలిసినా సరే ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడ్డ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని కొన్ని కామెంట్స్ వస్తూ ఉన్నాయి. అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యమేనా? అసలు అలాంటి కామెంట్స్ ఎవరైనా చేస్తే అది రాజ్యాంగ విరుద్ధము, దుష్టబుద్ధితోటి చేస్తున్నారు అనేటువంటిది మనం గమనించాలి. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు రాజ్యసభలో ఏ సందర్భంగా ఆయన మాట్లాడినప్పటికీ అది అవాంఛనీయమైనటువంటి వ్యాఖ్య. అయితే ఎందుకు విజయసాయి రెడ్డి గారు తెలంగాణ రాజకీయాలు లేదా తెలంగాణ ప్రభుత్వం గురించి అలాంటి ప్రకటన చేశారంటే, జగన్మోహన్ రెడ్డి గారి సోదరి షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను చేపట్టి అక్కడ అన్న పరిపాలన మీద లేదా అన్న ప్రభుత్వ విధానాల మీద ఆమె ఫైట్ చేస్తున్నాం. దాన్ని సహించలేనటువంటి వైసీపీ అభిమానులు లేదా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఎంత నీచమైనటువంటి స్థాయికి దిగి ఆమె మీద ట్రోలింగ్ చేస్తున్నారో కూడా తెలిసిందే. అందువలన వాటన్నిటిని మనం సభ్య సమాజంలో ఉన్నాం కనుక వాటన్నిటిని మనం పునరుచ్చరించలేము. అది అవాంఛనీయం. కోటేశ్వరరావు గారు, అయితే ఆ కామెంట్స్ కి ఓన్లీ ఏపీలో షర్మిల ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించడం వల్లే అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా విజయసాయి మాట్లాడారంటారా? సేమ్ అదే నా సోల్ రీజన్, అదేనా మొత్తం? నా వరకు అయితే నేను అదే అనుకుంటున్నా. ఎందుకు అంటే ఆమె మీద అడ్వర్స్ కామెంట్స్ చేయడానికి రాజ్యసభలో అవకాశం లేదు. ఎందుకంటే సభలో లేనటువంటి వాళ్ళ మీద కామెంట్స్ చేయడం అనేటువంటిది సభ్యత కాదు, నిబంధన వాళ్ళకి కూడా విరుద్ధం కనుక ఆమెని అక్కడ కామెంట్ చేయలేదు. అయితే ఆమె వెనకాల ఉన్నటువంటిది తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వం. ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వం ప్రోత్బలంతోనే ఆమె పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. విలీనం చేసిన తర్వాత తెలంగాణలో పనిచేయడం కంటే ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ లో పనిచేయడం లాభదాయకము, లేకపోతే అక్కడ పార్టీని మళ్ళా తిరిగి పునరుద్ధరించాలంటే ఆమె సరైనటువంటి వ్యక్తి అనేటువంటి అభిప్రాయంతో ఆమెను అక్కడికి పంపించారు. ఆమెకు పూర్తి మద్దతుగా ఇటు తెలంగాణలోను అటు కర్ణాటకలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వాలు మద్దతు ఉన్నాయనేటువంటిది బహిరంగ రహస్యం. అందుకని దాన్ని దాచుకోలేక ఆ ఉక్రోషంతో విజయసాయి రెడ్డి గారు అలాంటి ప్రకటన చేశారు తప్ప ఇక్కడేదో ప్రభుత్వాన్ని కూలిపోతుందని లేదా వేస్తారని అటువంటి అభిప్రాయం అని నేను అనుకోవట్లేదు. ఒకవేళ అలాంటిదే కనుక అయ్యేట్లయితే కాంగ్రెస్ నాయకత్వం మరీ అంత అమాయకం కాదు. లేదా ఎందుకంటే గతంలో అనేక ప్రభుత్వాలను కూల్చివేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ నాయకత్వానికి ఉంది. ఆ అనుభవాలు ఎట్లా కూల్చాలి లేదా ప్రతిపక్ష పార్టీలను ఎట్లా పుష్కలంగా ఉంది. గోడేశ్వర గారు, ఈ విషయంలో బీజేపీ కూడా చూసుకున్నప్పుడు ప్రభుత్వాలను కూల్చి మళ్ళా ఏర్పాటు చేసే విషయంలో బీజేపీ కూడా ముందే ఉంది అనుకుంటున్నాను నేనైతే. అంటే మనం బీజేపీ కూడా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ దీర్ఘకాలంలో అది దాన్ని ప్రాక్టీస్ చేస్తే బీజేపీ కూడా అంతకంటే వేగంగా, కాంగ్రెస్ 50 సంవత్సరాల్లో చేసిన, నరేంద్ర మోడీ గారు చెప్పారు కదా, 50 సంవత్సరాల్లో కాంగ్రెస్ చేసిందని నేను 5 సంవత్సరాల్లో చేసి చూపించానని చెప్పేసి గత ఎన్నికల సందర్భంగా ఆయన చెప్పారు. అందువలన ఈ విధమైనటువంటి ప్రభుత్వ కూల్చివేతలు లేదా ప్రాంతీయ పార్టీల మింగివేతలు ఇట్లాంటి విషయాల్లో కాంగ్రెస్ కంటే వేగంగా బలంగా చేస్తున్నారు అనేటువంటిది అందరికీ తెలిసిందే. ఇక్కడికి వచ్చేసరికి నిజంగా చేస్తారా, ఏమి చేస్తారు అంటే నా అభిప్రాయం ఏంటంటే, సరే ఇప్పుడు కాకపోయినా లోక్సభ ఎన్నికల తర్వాత అయినా బీఆర్ఎస్ లో ఉన్నటువంటి 39 మందిలో ఆ 9 మందే మిగులుతారా లేకపోతే ఇంకా తగ్గుతారా అనేటువంటిది ముందు రేవంత్ రెడ్డి సర్కార్ని కూల్చేస్తామని చెబుతున్నటువంటి పరోక్షంగా కానివ్వండి ప్రత్యక్షంగా కానివ్వండి ఏ విధంగా చెప్పేటువంటి వాళ్ళైనా ముందు వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకోవడం మంచిది అనేటువంటిది నాకు. ఎందుకు అంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో అధికారం లేకుండా ఎవ్వరు కూడా బతకలేనటువంటి పరిస్థితి. చెరువులోంచి బయటపడినటువంటి చేపల్లాగా గిలగిలా కొట్టుకుంటున్నారు.
వీళ్ళందరూ కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాజకీయ వ్యాపారానికి దిగినటువంటి వాళ్ళు అధికారం అండలేకపోతే మళ్ళా వాటిని సంపాదించుకోలేరు గనక కోటేశ్వర నా గారు అభిప్రాయం అయితే కోటేశ్వర గారు రేపు చిన్న పాయింట్ లోక్సభ మీరు మంచి ఎన్నికల్లో- ఇంట్రెస్టింగ్ పాయింట్ రైజ్ చేశారు. లోక్సభ ఎన్నికల్లో ఎవరైతే ఇప్పుడు బీఆర్ఎస్ కోటేశ్వర గారు. నుంచి పక్క చూపులు చూస్తున్నారో ఒక్క చిన్న- నిమిషం. చిన్న- చిన్న పాయింట్ ఎవరైతే బీఆర్ఎస్ నుంచి పక్క చూపులు చూస్తున్నారో ఆ చూసేటువంటి వాళ్ళు రేపు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకి పరోక్షంగా మద్దతు ఇచ్చి తమ లాయల్టీని నిరూపించుకున్న తర్వాత కాంగ్రెస్ అధిష్టాన వర్గం అనుగ్రహం పొందిన తర్వాత ఫిరాయింపులు ఉండే అవకాశాలు ఉన్నాయనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. రైట్ మీరు ఏమన్నారంటే బీఆర్ఎస్ లో మిగిలిన 9 మంది మిగులుతారేమో అని ఒక డౌట్ అయితే రైజ్ చేశారు. అంటే అది అదే జరుగుతుందని కాదు, బట్ ఒక డౌట్ రైజ్ చేశారు. నేనేమంటానంటే కాంగ్రెస్ నేతలు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇందాక జగ్గారెడ్డి గారు కూడా అన్నారు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే. అదే నిజమైతే అంత పెద్ద పార్టీలు అంటే 10 ఏళ్ళుగా రూల్ చేశారు, ఆల్రెడీ చేస్తున్నారు. ఇక్కడేమో 10 ఏళ్ళ పాటు చేసి పక్క తోలిగారు. వాళ్ళిద్దరు కలిసి కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు లాగే ప్రయత్నం చేస్తే కూలిపోద్ది కదా గవర్నమెంట్. అటువంటి పరిస్థితికి ఆస్కారం లేదా? అది ఈ పరిస్థితికి ఆస్కారం లేదా అంటే ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనేటువంటి అభిప్రాయం జనంలోకి బలంగా వెళ్ళిన కారణంగా ఆ రెండు పార్టీలకు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో సొరంగభంగం జరిగింది. అందువలన అలాంటి అభిప్రాయాన్ని కాంగ్రెస్ వాళ్ళు సహజంగానే ఫ్లోట్ చేయొచ్చు, అటువంటిది చేస్తారేమో అనేటువంటిది. కానీ అటువంటి ఆత్మహత్యకు బీఆర్ఎస్ గాని లేదా బీజేపీ గాని పాల్పడుతుందని నేనైతే అనుకోవట్లేదు. కాంగ్రెస్ నాయకులు కొంతమంది అటువంటి ఫ్లోట్ చేయొచ్చు, ఎందుకంటే మైండ్ గేమ్. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎట్లాగైతే మైండ్ గేమ్ ఆడుతుందో కాంగ్రెస్ కూడా మైండ్ గేమ్ ఆడుతుంది, బీజేపీ మైండ్ గేమ్ ఆడుతుంది. ప్రతి పార్టీ ఎవరి మైండ్ గేమ్ వాడు ఆడతారు. అందుకని అది మైండ్ గేమ్ లో భాగం తప్ప వాస్తవ రూపం ధరిస్తుందని నేనైతే అనుకోవట్లేదు. రైట్. సుజాత గారు మీకు సరే ఆయన